ఎవ్రీబడి. ఐ హోప్ దట్ యు ఆర్ డూయింగ్ వెల్. మీ అందరూ క్షేమంగా ఉండొచ్చు. ఈరోజు బెంగాల్ నుంచే లైవ్ టెలికాస్ట్ చూపిస్తారండి. బంగాళదుంప పశ్చిమ బంగాల్ నుంచి చూసి ఎంజాయ్ చేయండి. থ্যাংক ইউ। আচ্ছা ভালো অভিজ্ঞতা আছে বলুন কি মানে বলছি আপনারা বলছে রেট কম হয়েছে, রেট বলছে তো কম হয়েছে এই চাষে আমাদের মাথা বাঁচে নেই, মাথা বাঁচে আবার খরচাটা বলুন দেখনি। হ্যাঁ আবার আলু গাছে খেয়েছেন, আলুর ভিতরেও আলুটা আছে, হ্যাঁ আলুর ভিতরে আবার এমনি এমনি দেখবেন চলুন আমার গাছটায় গাছ বেরিয়ে গেছে। হ্যাঁ হ্যাঁ আলুটা ঠিক আছে, হ্যাঁ আবার সেই আলুর কল থেকে আবার কারণ কি কি করে জানবো বলুন? कृषि सीट হ্যাঁ হ্যাঁ पंजाब का सीट है হ্যাঁ ना, হ্যাঁ उसका गोलमाल है। দেখবেন চলুন আমি আমার গাছটা চলুন একবার আসুন। চলুন দেখো ప్రాబ్లం వచ్చింది వీళ్ళది చూపిస్తున్నారు। রেট বেঁধে দিচ্ছে না? হ্যাঁ আচ্ছা 900 টাকায় আলু পাওয়া যায়। আচ্ছা এক বস্তা ফার্টিলাইজারের দাম 2000 টাকা। 1800 টাকা দিয়ে ফার্টিলাইজার 1800-1900 টাকা দিয়ে ফার্টিলাইজার তুলতে হচ্ছে, তাহলে কই সেগুলোর দাম কত কমায়নি? 30 ml ওষুধের দাম হচ্ছে 500 টাকা। బాబా 30 ml మాత్రం? হ্যাঁ వీళ్ళు రేట్లు పెంచమంటారు గవర్నమెంట్. ఛానల్ దివాను ఎగులా గవర్నమెంట్ రేట్లు పెంచమంటున్నారు. చాలా ఫర్టిలైజర్ మందులకి చాలా ఎక్కువ। 900 টাকা কি আপনার কি দিয়েছে? 900 টাকা রেট বেঁধেছে, কিন্তু আমরা বিক্রি করছি 800 টাকা। 800 টাকা 900కి రేట్ చేసరికి 800కి అమ్మడం అవుతుంది కాంపిటీషన్। হ্যাঁ চ্যানেলে দিয়ে দিবেন, করে বাজার টিভি বলি ছাপাবে, বলবে সালা আলু অগাধ হয়েছে, এবারে বেঁধে দাও। మమతా బెనర్జీ చెప్పమంటున్నారండి ఎక్కువ రేటు పెంచమని। এটা গরু কিছু বলবে না? না 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 చూడండి ఎంత దీనంగా చూస్తున్నాయి, ఎంత బాగున్నాయి. హలో ఆంధ్ర తెలంగాణ అనండి మీ ఇద్దరు ఒక ఆంధ్ర ఒకటి తెలంగాణ. బంగాళదుంపలు చాలా బాగా అనిపిస్తుంది అండి. మేము ఎప్పుడైనా సౌత్కి వెళ్తే బంగాళదుంపలు అండి. మేము బెంగాల్లో అండి, ఇది బెంగాల్ అండి, ఫుల్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ ఇది. మేము ఇక్కడ ఉంటున్నాం ఎన్ఆర్ఐ అంటే ప్రవాస ఆంధ్రాలు. చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాం, తాతల ముత్తాతల నుంచి. చూడండి చుట్టుపక్కల పొటాటో ఇంకా చాలా ఉండి హార్వెస్టింగ్. দেবো చూడండి దుంపలు చూడండి. ఈ జ్యోతి ఆలు అండి, గుండ్రంగానే জ্যোতি আলু। ঠিক আছে, এটা জ্যোতি আলু আছে না? হ্যাঁ আচ্ছা, আরও আলু বেশি ছিল মনে হচ্ছে না, লেট হয়ে গেছে। আলু হয়নি, কোথা থেকে এসেছেন? আমি খড়গপুর থেকে। কিসের না এই আলু চাষ একটু দেখাতে। চ্যানেলে? হ্যাঁ চ্যানেল আমার নিজের চ্যানেল, আর কি চ্যানেল, রবি কুমার। যেহেতু চ্যানেলে এবারে বলবেন যে বিরাট আলু হয়েছে, হ্যাঁ বলবো। কান্টি মোটা করে দিব। అయిపోయిందండి, పంట తీసేశారు. ఇప్పుడు డ్రై అయిపోయింది అంతాను. చూసారా ఎలాగా ఇక్కడ వాటర్ వెళ్తుంది, ఇట్లా పంట తీస్తారు, దుంపలు తీస్తారు ఆల్రెడీ. వాళ్ళు ఇది 2 రకాల దుంపలు అండి. ఒకటి కేవైస్ చూసారా, పొడవుగా ఉన్నాయి, ఇవి పొడవుగా ఉన్నాయి కేవైస్. ఇవి జ్యోతి, రౌండ్గా ఉంటాయి. జ్యోతి అంటే రౌండ్గా ఉంటాయి. ఇవి జ్యోతి, ఇవి 8 రూపాయలు కేజీ, ఇది 12 రూపాయలు కేజీ. ఇలా నడుస్తుంది ఇది. ఏటగో ఇది జ్యోతి అండి, గోల్గా ఉన్నాయి కదా జ్యోతి.
జ్యోతి దుంపలు అంటే గోలుగా ఉంటాయి, మనకి కేవైస్ అంటే పొడవుగా ఉంటాయి. చూసారు ఎంత బాగా చూసారు, ఇది దుంపలు చేస్తున్నారు. ఈ బంగాళదుంపలు দাম একটু কম বেশি হয় না গো? জ্যোতির দাম কেওয়াইসির দামটা 1000 টাকা চলছে, এটা 800 টাকা চলছে। ఇది 1000 రూపాయలు క్వింటల్ 1000, কেজি 10 টাকা, এটা 800 টাকা। আপনারা কোল্ড স্টোরে নিয়ে চলে যান না? কোল্ড স্টোরেজে লোড করা হয়, ওই যে লাল ব্যাগ আছে কোল্ড স্টোরেজে চলে যান। কি নাম? বিক্রি হয়ে যায়। নামটা বলতো, নাম বলো। আচ্ছা ఓకే ఇదేంటండి, ఇక్కడ లేబర్స్ ఉన్నారు కదా, వీళ్ళు పర్ డే 25 కేజీలు, పర్ డే একদিনে কত নেবে కదా? 30 కిలో ఒక రోజు 30 కేజీలు దుంపలు తీసుకుంటారు వీళ్ళు. 25 కేజీలు 30 కేజీలు తీసుకుంటారు వీళ్ళు. డబ్బులు వద్దు వీళ్ళకి, ఈ లేబర్స్కి 25 నుంచి 30 కేజీలు ఇవ్వాలి లేబర్లకి, డబ్బులు అవసరం లేదు వీళ్ళకి. ఇదన్నమాట. వీళ్ళందరూ పక్క డిస్టిక్లో వచ్చారు. ఇది మిడ్నాపూర్ డిస్టిక్నా, ఇది పూర్లియా డిస్టిక్ వచ్చారు. হ্যাঁ, আমি এখানে গেলে কোনো অসুবিধা নেই তো রাস্তা? এটা কি মানে চালু মাল তো? এটা কি আলু গো, কি বলে এটা? జ్యోతి ఆలు. ఇవి జ్యోతి ఆలు అంటండి. ఇక్కడ రేఖ దిచ్చి బ్యాక, ఇవి జ్యోతి ఆలు అండి. వెరైటీలు ఉంటాయండి, కేవైసీ, జ్యోతి, చంద్రకొన్న, చాలా వెరైటీలు ఉంటాయి. చూసారా ఎలాగుంది దుంపలు, బంగాళదుంపలు చూడండి. చూడండి బంగాళదుంపలు. কি ভাই, কি নাম তোমার? আমার নাম শাহাবুদ্দিন মন্ডল। আচ্ছা, কি আলু এটা? এটা হলো তোমার কেওয়াইশ আলু আর జ్యోతి ఆలు జ్యోతి আলু দু রকমই হয় নাকি এখানে? দু রকমই হয়। రెండు రకాల దుంపలు అవుతాయండి. అక్కడ జ్యోతి ఆలు, కేవైసీ ఆలు. ఇది మా వెస్ట్ బెంగాల్ సలీం మనకి చెప్తున్నాడు. ఇవి చూడండి అలాగొన్నాం పంట। আচ্ছা, কত মাস সপ্তাহ কত দিনের পরে এই চাষগুলো হচ্ছে গো? 3 মাস 3 মাস ছোট కాస్త থেকে 3 వారాలు అంటండి. 3 వారాల తర్వాత పండుతుంది ఇది. 3 వారాల తర్వాత ఇది పండింది అంటే এটা మార్చ్ মানে జనవరి మాసం ఇది వచ్చింది. జనవరిలో వేసారు ఇది. ఇది పండు వచ్చింది, ఇప్పుడు హార్వెస్టింగ్ అవుతుంది. না না, এটা আমার পার্সোনাল গো, পার্সোনাল দাম আছে না, আমি বলতে পারছি না। এটা সরকার হলো আলাদা, আমার পার্সোনাল এটা। তেজের দামটা আরো বাড়ায় আর আলু দামটা 5 টাকা করে করে। এটা আমার পার্সোনাল। ভাই এটা হাঁটলে কোনো অসুবিধা নেই? না না, এটা আমার পার্সোনাল গো, এটা সরকারের না। আমি না, আমি দেখাচ্ছি। এটা কি আলু এটা? জ্যোতি আলু না, কেওয়াইস না? আচ্ছা,
की नाम को अब्दुल खालिक मुंडा ए रे रे की नाम अरे बोल ना आलू क्या मन बोल কত দিনের এটা আলু 3 সপ্তাহ না যে 3 মাসের 3 মাস 3 నెలదండి 3 నెలది చూడండి దుంపలు మా బంగాళదుంపలు అంటారు కదా బంగాళదుంప కూరలు బంగాళదుంప కూర్మ నెక్స్ట్ ఏంటి బంగాళదుంప వంకాయ ములంకాడ చూడండి మా దగ్గర ఇదే బంగాళదుంప వెస్ట్ బెంగాల్ నుంచి వస్తాం మేము చూసారా జస్ట్ బంగాళదుంప ఎప్పుడైనా ఆంధ్ర వెళ్తే మాకు బంగాళదుంప అంటే ఇదే గుర్తు వస్తుంది బంగాళదుంప చూడండి బెంగాల్ నుంచి ప్యూర్ బంగాళదుంప పంట మీరు ఇదంతా ఇట్లా కోల్డ్ స్టోరేజ్ নিয়ে যাও না এখন ఈ কোল্ড স্টোরেজকে వెళ్ళిపోద్ది ఎంతైతే అవుతుందో ఎక్సెస్ అంతా కోల్డ్ స్টোরেজకి వెళ్ళిపోతుంది হ্যাঁ চলে যাবে না হ্যাঁ এখন এখানে কুইন্টাল কত করে দিচ্ছ কুইন্টাল এগুলো তোমার 1200 টাকা అది క్వింటల్ 1200 అండి 1200 క్వింటల్ ডাকছে তোমাকে ওই যে দেখো না এখন చూసారా దుంపలు ఎలాగో అగోండి తెలంగాణ ఆంధ్ర రెండు వస్తున్నాయి ఇక్కడ ఎక్సెస్ అయిపోతే స్టేట్లు పంపించేస్తారు మిగిలినవేమో కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోతాయండి హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరందరూ క్షేమంగా ఉండాలి ఎలాంటి కష్టాలు ఉండకూడదు ఓకే తెలుగు సగం వచ్చి సగం రాదండి ఎనీయో మేనేజ్ మేము ఇక్కడే బెంగాల్లోనే స్టడీస్ జాబ్ అని ఇక్కడే చేస్తున్నాం అండి తాతల ముత్తాతల నుంచి కాబట్టి మా మిస్సెస్ రాలేదు వైజాగ్లో ఉంది మా అత్తూరు విశాఖపట్నం ఇది రండి వెస్ట్ బెంగాల్ ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా ఉన్నదండి వెస్ట్ బెంగాల్ ఇది స్వీట్ స్టేట్ అండి ఇక్కడ కొంచెం పాలిటిక్స్ ఉంటుంది బట్ ఓవరాల్ పాలిటిక్స్ ఉన్న ఓవరాల్ అంతా ఓకే 34 ఇయర్స్ ఎర్రజెండా జ్యోతి బసు పరిపాలించాడు ఇప్పుడు 10 ఇయర్స్ మమతా బెనర్జీ అయితే కొంచెం టెన్షన్ ఉంటుంది డ్యూరింగ్ ఎలక్షన్ బట్ ఓవరాల్గా ఇట్ స్వీట్ స్టేట్ మీకు 20-30 రూపీస్లో మంచి ఫుట్పాత్లో ఫుడ్ దొరికిపోతుంది రైస్ కొంచెం చూసుకోవాలి ఇటు బట్ హ్యాపీ చీటింగ్ ఉండదు గర్ల్స్కి ప్రొటెక్షన్ ఉంటుంది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ పీపుల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి మోస్ట్ ఆఫ్ పీపుల్ ఎడ్యుకేటెడ్ కనీసం 10th చేస్తారు లిటరసీలో నాకు అనిపిస్తుంది ఒకప్పుడు స్టేట్ ఫస్ట్ ఉండేది ఇండియాలో ఇప్పుడు కేరళ వచ్చింది నెక్స్ట్ ఇది కాబట్టి గర్ల్స్ కూడా ఫ్రీడమ్ ఉండొచ్చు అంతా ఓకే మాకు లేడీ చీఫ్ మినిస్టర్ మీకు ఇంకేమైనా ఇలాంటి వెస్ట్ బెంగాల్ ఎక్స్ప్లోర్ చేయాలంటే చెప్పండి జస్ట్ కెల్కటా ఇస్ నాట్ ఎవ్రీథింగ్ అండి కెల్కటా సరౌండింగ్స్ చాలా ఉన్నాయి ఖుదీరామ్ బోసిల్లు నేతాజీ ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ ఇలాంటి చాలా ప్లేస్లు ఉన్నాయి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇఫ్ యూ లైక్ సబ్స్క్రైబ్ ఏమో అంటారు కదా అవన్నీ చేస్తే బెటర్ ఇఫ్ డిస్లైక్ అది కూడా రాయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే వన్స్ అగైన్